తెలంగాణ లోపల 2025కి సంబంధించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ హూ పాస్డ్ ఇన్ దీస్ ఎగ్జామ్స్. సో సప్లిమెంటరీ లోపల ఎవరైతే పాస్ అయ్యారో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో మనకి ఎవరైతే సప్లిమెంటరీ లోపల పాస్ అయ్యి 2025 లోపల డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ వీడియో లోపల మనం ఏం డిస్కస్ చేస్తామంటే డిగ్రీకి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే డిస్కస్ చేస్తాం అండ్ డిగ్రీ లోపల ఎట్లాంటి ప్రాసెస్ ఉంది అని చెప్పి డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో ఫస్ట్లీ ఏంటి అంటే మనకు ఈ డిగ్రీకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది 18th June 2025కి లాస్ట్ డేట్. సో మనకి phase 1 అయిపోయింది, phase 2 అయిపోయింది అండ్ phase 3 అనేది స్టార్ట్ అయింది. phase 3కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది మనకి 18th June 2025 వరకు లాస్ట్ డేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మనకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లేకపోతే మాత్రం మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోలేము. సో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి 18th June 2025 వరకు టైం ఉంది అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మాత్రం 19th June 2025 వరకు టైం అయితే ఉంది. సో ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించి అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది 21st June 2025 వరకు మనకు వచ్చేస్తాయి అన్నట్టు. అండ్ కాలేజ్ లోపల 25th రోజు వెళ్ళి జాయిన్ కావాల్సి ఉంటుంది. సో ఇది లాస్ట్ ఫేజ్. మనకి ఏదైతే షెడ్యూల్ రిలీజ్ చేసారో అకార్డింగ్ టు డోస్ షెడ్యూల్ ఇదైతే phase 3 అండ్ ఇది లాస్ట్ ఫేజ్ అన్నట్టు. అండ్ ఇప్పుడు మీరు డోస్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా డోస్ లోపల అప్లై చేసుకోకపోయినా మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉండే అన్నట్టు. సో ఒకవేళ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఏదైనా నెక్స్ట్ ఫేజ్ లోపల ఒకవేళ నెక్స్ట్ ఫేజ్ అనేది ఏదైనా పెట్టినా కూడా అందులోపల వెబ్ ఆప్షన్స్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అడిషనల్ ఫేజ్ ఏదైనా పెట్టినా కూడా మనం జాయిన్ అవ్వాలి అన్నా కూడా లేకపోతే ప్రైవేట్ కాలేజ్ లోపల జాయిన్ అవ్వాలనుకున్నా కూడా నీకు దోస్తుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ కావాల్సి ఉంటుంది. సో మై హంబల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. సో ఏంటంటే ఒకవేళ నువ్వు దోస్త్ లోపల జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం రిజిస్ట్రేషన్ అయితే చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకో. సో ఒకవేళ నువ్వు దోస్తుని ఒక ఆప్షన్ కింద పెట్టుకుందాం అనుకున్న సిచ్యువేషన్ లోపల రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకో. సో రిజిస్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ నీకు ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఐడి అయితే జనరేట్ చేసి పెట్టుకో. సో దానికి ఎట్లాంటి ఖర్చు అయితే కాదు. సో దాని తర్వాత నువ్వు నెక్స్ట్ ఏమైనా ఫేసెస్ ఉంటే అందులోపల కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఒక ఆప్షన్ లాగా ఉంటుంది కాబట్టి ట్రై చేయరు. సో దీనికి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ ఎట్లా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనేది ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా వీడియోస్ చేసిన. ఆ వీడియో లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తాను. సో మనకి లాస్ట్ డేట్ అయితే 18th అప్లై చేసుకోవడానికి. సో అదొకటి గుర్తుపెట్టుకోరి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.